ఫ్రెండ్స్, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఒక దారుణం వెలుగులోకొచ్చింది. అయితే భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు వెకేషన్‌కి వెళ్ళిన 27 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో అలాగా పడిపోయి ఉంది. అయితే రక్తం, మూత్రం మడుగులో ఆమె అసలు బట్టలు లేకుండానే ఉండిపోయింది. అది చాలా అంటే చాలా పెద్ద సెన్సేషన్‌గా మారిపోయింది. ఎందుకనంటే వాళ్ళిద్దరికీ భార్యాభర్త ఇద్దరికీ కూడా గత ఏడాది నవంబర్‌లోనే పెళ్ళయింది. అంటే హార్డ్‌లీ 10 మంత్స్ అయిందంతే. కానీ అసలు ఎలాగా యాక్చువల్లీ జరిగిందేంటి అంటే ఆహ్, భార్యాభర్త ఇద్దరు కూడా నిద్రపోతున్నప్పుడు నిద్రపోయారు. నిద్రపోయే ముందు వాళ్ళు బిర్యానీ తిన్నారు, బీర్ తాగారు, ఎంజాయ్ చేయాలనుకున్నారు, ఎంజాయ్ చేశారు. అంటే ఇదంతా ఎవరు చెప్పారు? తన భర్త శ్రీచరణ్ చెప్పాడు. యాక్చువల్లీ భార్యాభర్త ఇద్దరు బెడ్‌రూమ్‌లో ఉన్నారు. నిద్ర లేచేసరికి ఈ అమ్మాయి భార్య చనిపోయింది. చాలా దారుణంగా చనిపోయింది. భర్తకి మాత్రం ఒక్క సింగిల్ గాయం గూడా అవ్వలేదు. సో, ఏం జరిగి ఉంటుంది అని అందరూ ఆరా తీస్తున్నారు. వాళ్ళు తాగిన బీరు, బిర్యానీ ఇవన్నీ కూడా చూడ్డానికి ప్రయత్నించారు. అయితే మ్యాటర్ ఏమైంది అంటే అక్కడ ఆహ్, ఢిల్లీలో ఈ అమ్మాయి పని చేస్తూ ఉంటుందనమాట. అయితే అంటే గురుగ్రామ్ యాక్చువల్లీ చెప్పాలంటే గురుగ్రామ్‌లో పని చేస్తుంటుంది. జస్ట్ ఊరికే సర్లే వెకేషన్‌లా ఉంటుందని వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళు 13 తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఫస్ట్ రిషికేష్‌కెళ్లారు. ఆ తర్వాత జూన్ 14 తేదీన రాత్రి ఆలస్యంగా అంటే దాదాపుగా నిజం చెప్పాలి అంటే 11:30 గంటల ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఆమె చనిపోయిన రూమ్ ఉంటది కదా! హోటల్ రూమ్ అక్కడికి వెళ్లారు. అయితే సోమవారం ఉదయం హోమ్ స్టేలో ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉంది అంటూ పోలీసులకు సమాచారం అందింది. సరే అని వెళ్లి చూసేసరికి అక్కడలా ఉంది. వాళ్ళ భర్త ఏం చెప్పాడంటే, "మేము తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆహ్, చాలా సేపు కలిసే ఉన్నాము. ఆహ్, అంతకు మునుపు మంచిగా బిర్యానీ తాగాము. నేను నిద్ర లేచి చూసేసరికి అలాగా ఆవిడ పడిపోయి ఉంది" అంటున్నారు. కానీ మ్యాటర్ ఏంటి అంటే, ఈ ఈ భర్త పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ అమ్మాయిని చాలా అంటే చాలా దారుణంగా అనుమానిస్తూ వచ్చాడు. అయితే ఈ అమ్మాయికి ఏం అలవాటుంది అంటే, ఒక వీడియో కాల్ చేసే అలవాటుందనమాట. సాధారణంగా పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు వాళ్ళ అమ్మకి, పుట్టింటికి ఫోను చేస్తుంటారు. కానీ ఈ అమ్మాయికున్న ఒక అలవాటేంటంటే వీడియో కాల్. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నేను ఈ బొట్టు పెట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీతో కూడా వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉంటుందనమాట. మిస్సింగ్ ఫీలింగ్ ఉండకుండా. అయితే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటి అంటే, ఒకరోజు మామూలుగా ఆఫీస్‌కి వెళ్తూ తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందంట ఈ అమ్మాయి. మర్చిపోతే సరే తిరిగి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇతనున్నాడు కదా! భర్త శ్రీచరణ్ కామ్‌గా ఎవ్వరికీ తెలియకుండా ఈ అమ్మాయి పర్స్‌లో ఒక ట్రాకర్ అంటే జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది కదా! ఈ అమ్మాయి ఎక్కడికెళ్తుంది, ఏంటి అని. ఆ ట్రాకర్ పెట్టాడంట. ఈ అమ్మాయికి ఎందుకో చాలా డౌటొచ్చింది. ఎందుకంటే కట్టుకున్న భర్తే తన హ్యాండ్ బ్యాగ్‌లో ట్రాకర్ పెడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సరే అది పక్కన పెట్టేస్తే తర్వాత ఏమైందంటే ఒకసారి ఈ అమ్మాయి ర్యాపిడో ఎక్కిందంట. ర్యాపిడో ఎక్కితే దాదాపుగా ఆ ర్యాపిడో వాడిని ఫాలో అయ్యి వాడెక్కడికెళ్తున్నాడు? వాడసలు ర్యాపిడో వాడేనా కాదా? అని చాలా రకాలుగా అనుమానంగా మాట్లాడాడంట. అంతేకాకుండా వాచ్‌మెన్ దగ్గరికి వెళ్లి అసలు మేడం ఎక్కడికొచ్చారు? ఎంతసేపయిందొచ్చి? వస్తున్నప్పుడు ఆవిడ ఎలా కూర్చున్నారనే విషయాలు కూడా అడిగాడట. అంటే ఈ అమ్మాయి అంటే చాలా అనుమానం. ముఖ్యంగా ఈ టెక్కి రాధా గాయత్రి గారి అమ్మగారు ఉంటారు కదా! ఆవిడైతే చాలా, చాలా, చాలా అనుమాన పడుతున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదు అని. చాలా నాకు మా మా నా అల్లుడి మీదే అంటే నా నా కూతుర్ని పొట్టన పెట్టుకుంది ఎవరో కాదు తన భర్తే అని చెప్పడం జరుగుతుంది. లేకపోతే భార్య బయటకు వెళ్తుంటే తన హ్యాండ్ బ్యాగ్‌లో జీపీఎస్ ట్రాకర్ పెట్టడం అనేది చాలా దారుణం కదా! మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.